116th క్వశ్చన్ చూడండి. వాట్ ఎఫెక్ట్ డస్ రెవల్యూషన్ కంబైన్డ్ విత్ యాక్సిస్ టిల్ట్ హ్యావ్? సో రెవల్యూషన్ వలన అంటే సూర్యుడి చుట్టూ తిరిగి రావడం వల్ల, భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడం వలన ఏమి అవడం జరుగుతుందంటే ఇట్ కాజెస్ ద సీజన్స్ రావడం జరుగుతుంది, ఋతువులు ఏర్పడతాయి. భూమి వంగి ఉన్న అక్షంతో సూర్యుడి చుట్టూ తిరగడం వలన వివిధ సీజన్స్ ఏర్పడతాయి. వివిధ రకాల సీజన్స్ కాజెస్ ద సీజన్స్, ఋతువులు ఏర్పడడం జరుగుతుంది, ఋతువులు ఏర్పడతాయి. 117th క్వశ్చన్ చూడండి. విచ్ హెమిస్పియర్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ ఇన్ జూన్? సో జూన్ లోపల ఏ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉంటుంది? ద నార్థర్న్ హెమిస్పియర్. సో జూన్ నెలలో ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. నార్థర్న్ హెమిస్పియర్ అంటే ఉత్తరార్ధగోళం. జూన్ నెలలో ఉత్తరార్ధగోళం అంటే నార్థర్న్ హెమిస్పియర్ సన్ వైపు వంగి ఉంటుంది కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకు ఆ టైం లోపల? సో వేసవి కాలం వస్తుంది. ఏ కాలం వస్తుంది? వేసవి కాలము, సమ్మర్ రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 118th క్వశ్చన్ చూడండి. విచ్ హెమిస్పియర్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ ఇన్ డిసెంబర్? డిసెంబర్ లోపల ఏ హెమిస్పియర్ సూర్యుని వైపుకు వంగి ఉంటుంది డిసెంబర్లో? సౌతర్న్ హెమిస్పియర్, దక్షిణార్ధగోళము అంటారు. డిసెంబర్ నెలలో ఏది వంగి ఉంటుంది? సో ఇది సౌతర్న్ హెమిస్పియర్ వంగి ఉంటుంది. సౌతర్న్ హెమిస్పియర్ వంగి ఉండడము జరుగుతుంది. ఓకేనా?